చూపించేంత వరకు కూడా వాళ్ళ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు జెన్కో ప్లాంట్లలో చాలా సమస్యలు ఉన్నాయి. గ్రేడ్ సమస్య అనేక సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. మేము గ్రేడ్ సమస్య మార్చమంటే ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేడు. వాళ్ళల్లో కూడా చాలా వేతన వ్యత్యాసాలు ఉన్నాయి. అదేవిధంగా మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి పల్నాడు జిల్లాలో ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది. గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం చేరారని చెప్పి సుమారుగా 121 మంది షిఫ్ట్ ఆపరేటర్లు తీసేశారు. వినకొండలో 19 మంది షిఫ్ట్ ఆపరేటర్లు తీశారు. అందులో ఒక షిఫ్ట్ ఆపరేటర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. పెదకూరపాడులో 19 మంది తీసేశారు. ఈరోజు తర్వాత సత్తెనపల్లిలో దాదాపు 22 మందిని కూడా తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు మీరు గత ప్రభుత్వంలో చేరారు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఈరోజు మేము తీసేస్తామని చెప్పేసి ఇదేనా మా మంచి ప్రభుత్వం? అదే సంవత్సరమైంది సుపరిపాలనలో ముందడిగని మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారే. మా మంచి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారే. అంటే పనిచేస్తున్నటువంటి కార్మికులను తొలగించడమా అంటే మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అందుకని మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలా. అయ్యా, ఈ ధర్నా చౌక్ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఎవరైనా సరే ఎంత తక్కువ వస్తే అంత మంచిది మీ ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ ధర్నా చౌక్ వచ్చి స్లోగన్స్ ఇచ్చినా ఏడ్చినా మా డిమాండ్లు నెరవేరలేదని చెప్పేసి కార్మికులు ఉద్యోగులు ఆవేదన పడ్డా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి గతే మీకు కూడా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనం చెప్పదలుచుకున్నాం. ఈరోజు కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎన్నికల కంటే ముందు కలిసాం. మీరు చాలా న్యాయమైన డిమాండ్ రీడర్లు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ అని చెప్పేసి అవన్నీ కూడా మీకు వాట్సాప్లో కూడా వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కలిసినా కూడా హక్కులు ఇచ్చుకుంటా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ. మా బాబు గారు 15 సంవత్సరాలు ఉండాలని ఆయన అంటే మా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివాడు, మా సహకరిస్తున్నాడు, మా తమ్ముళ్ళు అంటూ ఈయన మంచిదేనాయన. మీ ప్రేమలు అలాగే ఉండండి. ఇంకో 15 సంవత్సరాలు మీరు అలాగే ప్రేమించుకోండి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఎనర్జీ అసిస్టెంట్లు మీటర్ రీడర్ల సమస్యగా పరిష్కారం చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. మీరేదో ఎన్నికలకు ముందు ఈ ఉద్యోగులందరికీ కార్మికులందరికీ ఎనర్జీ అసిస్టెంట్లకి చిల్లరగా ఏదో వేసేసి మేము సమస్యలు పరిష్కరించామంటే కుదరదు. మీరు తక్షణం యాజమాన్యానికి డైరెక్షన్ ఇవ్వండి. ఈ విరోధం